మాజీ మంత్రి కాకాని కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రుస్తుం మైనింగ్ కేసుల విచారణ ఎదుర్కొంటున్న కాకానిపై మరో 4 కేసులు నమోదయ్యాయి. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ప్రతిష్టకు భంగం కలిగించేలా కాకాని గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ సోమిరెడ్డి అనుచరుడు సురేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో మంగళగిరిలోని సిఐడి అధికారులు కాకానిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేడో రేపో కాకాని విచారించనున్నారు. కాకాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సర్వేపల్లిలో గ్రావెల్ను అక్రమంగా తరలించారంటూ కాకానిపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో కాకానితో పాటు వెంకటాచలం మాజీ జడ్పీటీసీ వెంకటశేషయ్య, నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఇక మరోవైపు కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ను పెట్టి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డిపై నమోదైన కేసులోనూ కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు చేర్చారు ముత్తుకూరు పోలీసులు. గత ఎన్నికల సందర్భంగా విరువూరు దగ్గర దొరికిన మద్యం కేసులోనూ కాకాని పేరు చేర్చారు. మద్యం దొరికిన కేసులో అప్పట్లో 8 మందిపై కేసు నమోదైంది. దీనిపై కోర్టులో ఛార్జ్షీట్ వేసిన పోలీసులు తాజాగా కేసు అలర్ట్ చేసి కాకాని చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు. రాజేంద్ర, నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వరుసగా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే మనకు రాష్ట్రంలో వల్లభనేని వంశీ కేసులు గుర్తొచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై డజన్కు పైగా కేసులు నమోదయ్యి ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైనింగ్ కేసులో ఇప్పుడు ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఇప్పుడు జైలు శిక్షను అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రిమాండ్ ముద్దాయిగా ఉన్నారు, అక్కడ నిందితులుగా ఉన్నారు. అలాగే తాజాగా గడిచిన 3 రోజులుగా మరో 4 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటినీ పరిశీలిస్తే ఎక్కడా కూడా ఇంతటితో ఇది ఆగే పరిస్థితులు అయితే కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఒక కేసులో ఒకవైపు జైలు వస్తున్నా కానీ రెండో కేసులో మాత్రం ఖచ్చితంగా దాన్ని వారెంట్ ద్వారా మళ్ళీ వాళ్ళు అనుబంధంలోకి తీసుకునేటటువంటి అదుపులో తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ మొత్తం ఎపిసోడ్ ని కానీ గమనించినట్లయితే కాకానితో పాటు కాకాని అనుచరుల పైన కూడా వరుస కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో కాకాని మంత్రిగా ఉన్న సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన చాలా దారుణంగా ఆయన సొంతంగా నడిపేటటువంటి ఆయన వాట్సాప్ నుంచి అనేకమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కానివ్వండి, కొన్ని వ్యాఖ్యానాలు కానివ్వండి, అలాగే కొన్ని సోమిరెడ్డికి వ్యతిరేకంగా కొన్ని దుష్ప్రచారాలు కూడా జరిగినాయి అన్నటువంటి ఆ ఆధారాలను వాటన్నింటికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు అన్నింటినీ కూడా తీసుకొని సోమిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి సురేంద్ర నిన్న మంగళగిరిలో కేసు ఫిర్యాదు చేశారు. దానిపైన కూడా కేసు నమోదైంది. ఇక మద్యం కేసు ఒకప్పుడు ఎలక్షన్ లో 2014 అప్పుడు కానీ అలాగే 2019 అప్పుడు కానీ ఎలక్షన్ లో పెద్ద గందరగోళము, ఆ రోజు సంచలనమైనటువంటి కేసుల్లో కూడా అప్పట్లో దాదాపు 8 మందిని కూడా ఆ కేసులో అరెస్ట్ చేశారు. అందులో 2కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఆ కేసును కూడా మళ్ళీ తిరగబడి కేసును ఆల్టర్ చేస్తూ ఇందులో మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు కూడా చేశారు. ఇందులో అన్నిటినీ మొత్తం గమనించినట్లయితే వరుసగా కేసులు నమోదు కావడం, ఇంకోవైపు ఆయన జైల్లోనే ఉండడం, వచ్చినటువంటి కేసుల్లో మళ్ళీ ఆయన బెయిల్పై రాయడం, వాటిని తిరిగి కూడా వారెంట్ కింద కూడా ఆయన తీసుకొని విచారించి వాళ్ళని అదుపులో తీసుకుని మళ్ళీ కేసులు కూడా పంపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మొత్తం నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఫస్ట్ టైం దాదాపుగా నెల్లూరు రాజకీయ చరిత్రలో ఒక నాయకుడి పైన వరుస కేసులు నమోదు కావడం, అలాగే కంటిన్యూగా జైల్లోనే ఉంచేటటువంటి ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుండటంతో ఇది రాజకీయ వర్గాల్లో కూడా ప్రధానమైనటువంటి చర్చగా కూడా జరుగుతూ ఉంది. ఈ కేసుల పరంపర ఎంతవరకు కొనసాగుతుందో, ఎలా ఉండబోతుందో అనేది కూడా మరికొన్ని రోజులు పెడితే కానీ తెలిసేటటువంటి పరిస్థితి లేదు. రాజేంద్ర. థ్యాంక్ యూ నరసింహులు.